నిన్న ఈవినింగ్ ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. ఒక యువకుడు కరీంనగర్లో నడి రోడ్ మీద కూర్చొని, గుంతల రోడ్ మీద కూర్చొని ఒక డిస్ప్లే బోర్డు పట్టుకొని కూర్చున్నాడు. దాని మీద ఏముందంటే, కమిషనర్ గారు, మీరు మాట్లాడితే మా మీద ఫైన్లు వేస్తారు, ఇది లేదు అది లేదని. మరి ఇప్పుడు రోడ్లు బాగాలేవు, మరి మీరు కూడా మాకు ఫైన్ కట్టండి అని ఒక శాంతియుత నిరసన చేస్తున్నాడు. పక్కన ఎవ్వరు లేరు, ఒక్కతనే ఉన్నాడు, హెల్మెట్ వేసుకున్నాడు, బండి పక్కన పార్క్ చేసి ఉంది. ఒక పోలీస్ మ్యాన్ మాత్రం పక్కన నిల్చున్నాడు. పక్కన ఎవరు లేరు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పబ్లిక్ అందరికీ తెలుసు ఆయన ఈ నిరసన చేస్తున్నాడని. కానీ ఎంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తారండి? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ ఫేసులు బయటపడతాయి, వాళ్ళని గవర్నమెంట్ ట్రాక్ చేస్తుంది, వాళ్ళని సతాయిస్తుంది అని భయం మనకి. అంతేనా? ఇది చూసినాక నాకు అనిపించింది, పబ్లిక్ అందరూ అంతే అండి. అందరికీ కూడా అవినీతి పరిపాలన కావాలి. కానీ అవినీతి పరిపాలన కోసము దాంట్లో మనము కొంచెమైనా భాగస్వామ్యం తీసుకుందామా అంటే అబోబోబో నాతో కాదు. కావాలంటే డబ్బులు అడుగు ఇస్తా, కానీ నేను రాను, నా ఫేస్ రావద్దు, నా ఫ్యామిలీ మెంబర్స్ రావద్దు. ఎందుకు? భయం, ఏదో జరుగుతుందని, గవర్నమెంటో పోలీస్ డిపార్ట్మెంటో నీ మీద కేసులు పెడుతుందని భయం. కానీ మళ్ళీ అవినీతి పరిపాలన కావాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అంటే ఇండియన్ మెంటాలిటీయా, లేకపోతే ప్రపంచమంతా ఇట్లనే ఉందా? నాకు అర్థం కాదు. మనకెప్పుడు కూడా హీరో మన ఇంట్లో నుంచి రావద్దు, పక్కింటి నుంచే రావాలి హీరో. మన ఇంటి నుంచి మనం కదలొద్దు, మన కడుపులో చల్ల కదలొద్దు, మనం ప్రశాంతంగా ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన ఉద్యోగము ఏది బాగుండాలి. దీనికి మనం యాడ్ చేసుకుంటాం ఏంటంటే, గవర్నమెంట్తో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ వీళ్ళతో వాళ్ళతో కానీ గొడవ పడితే వాళ్ళు మనల్ని టార్చర్ చేస్తారు, మనల్ని బాధ పెడతారు, మనకి అనవసరమైన లేనిపోని తలకాయ నొప్పి. ఇది ఏదో కొత్త జరుగుతుందా? ఇది ఎప్పటి నుంచో ఉంది కదా మన వ్యవస్థలో. అడ్జస్ట్ అయిపోవాలి అని మనల్ని అడ్జస్ట్ చేపిస్తారు. ఈ ఒక్క వీక్నెస్సే మన గవర్నమెంట్కి, మన డిపార్ట్మెంట్స్కి స్ట్రెంగ్త్గా మారుతున్నాయండి. అంటే మనకు ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్ మన సొసైటీ ఇట్లా ఉందండి. మనం ఇలా పెట్టుకొని, మన యాటిట్యూడ్ ఇలా పెట్టుకొని, జపాన్ అట్లయింది, జర్మనీ ఇట్లయిందని పక్క దేశాలను చూసి మనము బాధపడతాం.